హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం జలుబు వల్ల నా వాయిస్ ఇట్లా వస్తుంది, మీకు వింటుంటేనే తెలుస్తుంది. సో ఇప్పుడు మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఇది 23rd క్లాస్ అనమాట. సో ఇప్పుడు మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ఇది 23rd క్లాస్ అనమాట. ఈ 23rd క్లాస్లో ఫెర్న్ స్టిచ్ అంటారు. ఈ స్టిచ్ అనేది మగ్గం వర్క్లో చాలా వరకు వస్తూనే ఉంటుంది స్టిచ్. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. దాని తర్వాత ఇలా స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఈ విధంగా నేను ఎక్కడెక్కడ అయితే మార్క్ చేస్తున్నానో అక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు హైట్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పక్కన డాట్స్, అటొక డాట్ ఇటొక డాట్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకున్నాను. సో ఈ విధంగా నేను ఇప్పుడు జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తాను. అది ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూసుకొని మీరు జాగ్రత్తగా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి, అదే విధంగా స్టిచ్ చేయండి. ఈ విధంగా ముడి వేసుకొని క్లాత్ కింద నుంచి ఇలా వేళ్ళ మధ్యలో థ్రెడ్ తీసుకొని క్లాత్ కింద నుంచి పైకి థ్రెడ్ నీడిల్తో పాటు తీసుకోవాలి. ఫస్ట్ నేను అన్ని వీడియోస్లలో అన్ని క్లాసెస్లో చెప్తున్నాను, ఫస్ట్ థ్రెడ్ తీసుకునేటప్పుడు లాక్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు అండ్ అదేవిధంగా ఎండ్ చేసేటప్పుడు ఎండ్ నాట్ స్టార్టింగ్ లాక్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేను పైన డాట్ స్టార్ట్ చేసి కింది వరకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇలా రౌండ్గా తిప్పేసి మళ్ళీ పక్క డాట్కి స్టిచ్ వేశాను. దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్లో ఇలా తీసుకొచ్చి అక్కడ డాట్కి స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి ముడి వేశాను. సో ఈ స్టిచ్చెస్ చాలా రకాలుగా మగ్గం వర్క్లో వస్తూనే ఉంటాయి. మన ఫ్లవర్స్ 3D వర్క్స్లో కానీ, బీడ్స్ కుట్టడంలో, థ్రెడ్ వర్క్లో ఇలా చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. అది ఆ స్టిచ్ మనకు ఏర్పడదు, కానీ ప్రతిసారి కుడుతూనే ఉంటాము, రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ నేను అదే ప్రాసెస్ని ఈ విధంగా మళ్ళీ స్కేల్ పెట్టి ఈ విధంగా డిస్టెన్స్ చూసుకుంటూ 2 ఇంచెస్ వరకు పెన్సిల్ తోటి డ్రా చేస్తున్నాను. చిన్న డాట్స్ లాగా డ్రా చేసుకొని పెట్టుకుంటున్నాను. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో పెన్సిల్ తోటి స్కేల్ సహాయంగా ఏ విధంగా డ్రా చేస్తున్నానో అదే విధంగా మీరు ఏ డిజైన్ కుట్టినా, ఏ లైన్స్ గీసుకున్నా, చెక్స్ డిజైన్ వేసినా ఈ విధంగా కరెక్ట్ ఫస్ట్ ఇలా డాట్స్తో సహా డాట్స్ పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని దాని తర్వాత లైన్స్ గీసుకొని అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డాట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా లైన్స్ గీసుకుంటే మాత్రం అదంతా మిస్టేక్ అయితే కనుక మనము రబ్ చేయలేం కదా. సో అందుకోసం దానంతా తీసేయలేం. కాబట్టి ఇలా ఫస్ట్ డాట్స్ వేసుకొని తర్వాత అది కరెక్ట్గా వచ్చిందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత లైన్స్ గీసుకుంటే చెక్స్ డిజైన్ ఏదైనా కూడా మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. దాంతో మనకు బ్లౌజ్లో డిజైన్లో నీట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అందుకోసమని మగ్గం వర్క్ వేసేటప్పుడు ఇలాంటి స్కేల్ అండ్ పెన్సిల్, ఎరేజర్ కంపల్సరీగా ఉండాలి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంతకుముందు ఏదైతే ఏ విధంగా డ్రా చేశానో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొని దాన్ని డ్రా చేసుకొని దాన్ని పక్క నుంచి హాఫ్ ఇంచ్ కొంచెం కిందిగా కొలతలు తీసుకొని డాట్స్ వేసుకొని చూపిస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఇదే విధంగా డాట్స్ పెట్టుకొని తర్వాత లైన్ గీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా, కరెక్ట్ కొలతలతో వచ్చిందా లేదా అని చూసుకొని దాని తర్వాత పెన్సిల్తో డ్రా చేసుకొని థ్రెడ్తో కుట్టండి. మీ ఇష్టం, మీ డిజైన్లో ఏది ఉంటే అది. ఇక్కడైతే ఈ స్టిచ్ స్టార్ట్ చేయడానికి ఈ విధంగా థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ లాక్ స్టిచ్ వేశాను. ఇలా వేసిన తర్వాత పైన ఉన్న నీడిల్కి తీసుకున్న థ్రెడ్ రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి అక్కడ కింద లైన్ దగ్గర ఒక స్టిచ్ వేసి దాన్ని రౌండ్ షేప్లో తీసుకొచ్చి అక్కడ గొలుసు కుట్టు వేసి దాన్ని రివర్స్ డైరెక్షన్లో ఇలా తీసుకొచ్చి స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇటు లెఫ్ట్ సైడ్లో రౌండ్ డైరెక్షన్లో స్టిచ్ వేసి దాన్ని కూడా రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి స్టిచ్ వేసాను. సేమ్ అదేవిధంగా 3rd డాట్ కూడా రౌండ్ షేప్లో ఇలా థ్రెడ్ తీసుకొచ్చి అక్కడ దాన్ని స్టిచ్ వేసి రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి కింద వైపు థ్రెడ్ లాగాలి. రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు కింద వైపు థ్రెడ్ లాగితే మన
దారం అనేది ఇంతకుముందు పైనకి వచ్చిన దారం అనేది కిందికి కరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇదే ప్రాసెస్లో చేయండి. రౌండ్ డైరెక్షన్లో రావాలి. ఏదైతే మనము స్టిచ్ వేసి మళ్ళీ ఏ విధంగా రివర్స్ తీసుకొచ్చినామో అదే విధంగా మళ్ళీ పైనకి తీసుకొచ్చి ఆడ డాట్ వేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం అంటే అది కాదు. సేమ్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిచ్ వేసి ప్రాక్టీస్ చేయండి. సేమ్ అదే విధంగా కుట్టండి. స్టిచ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సేమ్ నేను ఏ విధంగా వేసాను అనేది చూసుకుంటూ సేమ్ అదే విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను దాని పక్కకు మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఇంకొంచెం దానికంటే పెద్ద సైజులో ఈ విధంగా తీసుకుంటున్నాను. ఫోర్త్ అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసే డాట్ కంటే దాని పక్క నుంచి 3 లైన్స్ వచ్చేలాగా చూసుకొని దానికన్నా పెద్దది ఈ విధంగా చూపిస్తున్నాను. ఫస్ట్ లాక్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి కింద స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో సేమ్ అన్ని డాట్స్ వేసిన స్టిచెస్ ప్రతి స్టిచెస్ ఇదే ఇక్కడి వరకు రావాలి, ఇదే పాయింట్కి రావాలి. అప్పుడైతే ఒక ఫ్లవర్ టైప్ లాగా మనకు డిజైన్ అయితే వస్తుంది. ఈ విధంగా రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు ఇలా థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది కదా, అది కింద వైపు ఉన్న దారము కిందికి లాగడంతోనే వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది కింద వైపు ఎలా కుట్టాలి, కింద వైపు ఎలా కుట్టాలి అని అడుగుతున్నారు. కింద వైపు థ్రెడ్కి నీడిల్కి థ్రెడ్ తగిలేసి పైకి లాగడమే. ఈ రివర్స్ డైరెక్షన్లో చేసేటప్పుడు రివర్స్లో థ్రెడ్ ఇలా లాగినప్పుడు కింద దారం అనేది కొంచెం స్లోగా కిందికి లాగాలి. కిందికి లాగి కరెక్ట్ మనకు స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక స్టిచ్ వేసి అప్పుడు థ్రెడ్ నీడిల్కి కింద వైపుగా తగిలేసి మళ్ళీ పైకి లాగడమే. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అన్నమాట. సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్లో థ్రెడ్ని రివర్స్ స్టిచ్ వేసిన దగ్గర నుంచి థ్రెడ్ని రివర్స్ తీసుకొచ్చి అదే స్టార్టింగ్ పాయింట్లో స్టిచ్ వేసి కంప్లీట్ స్టిచెస్ మొత్తం అయిపోయే వరకు అక్కడే పాయింట్గా తీసుకొచ్చి స్టిచ్ వేసి అక్కడ లాస్ట్కు లాక్ స్టిచ్ ఎండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మీరు వీడియోలో చూసినట్టయితే కరెక్ట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. అది కూడా కరెక్ట్గా చూసి సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలి. జెరీ థ్రెడ్ అంటే సింగిల్ లైన్ కదా, ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో అయితే డబల్ లైన్ కదా, డబల్ లైన్తో ఎలా వేసుకోవాలి, ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. దాన్ని కూడా గమనించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా డాట్స్ పెట్టే ప్రాసెస్ అయితే ఫస్ట్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా డాట్స్ పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లో లాక్ స్టిచ్ వేసి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఈ విధంగా పక్కన స్టిచ్చెస్ వేసేటప్పుడు రౌండ్ డైరెక్షన్లో తీసుకొచ్చి స్టిచ్ వేస్తున్నాను. కింద స్టార్టింగ్ పాయింట్ అయితే స్టిచ్ వేసే పాయింట్ అయితే ఒక్కటే. చుట్టుపక్కల ఈ రైట్ సైడ్ వేసినప్పుడు రౌండ్ షేప్లో తీసుకొచ్చాను, లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు రౌండ్ షేప్లో తీసుకొచ్చాను. సో ఈ విధంగా లాక్ స్టిచ్ వేసిన తర్వాత ఆ థ్రెడ్ని కిందికి ఈ విధంగా కిందికి తీసుకొచ్చి అక్కడ స్టిచ్ వేస్తున్నాను అనమాట. సెకండ్ దానిలో చూపిస్తున్నాను. ఇలా లాక్ స్టిచ్ వేసిన తర్వాత దాన్ని థ్రెడ్ని కింద వైపుకి తీసుకొచ్చి అక్కడ స్టిచ్ వేసి అక్కడ నుంచి ఇంకొక డాట్కి తీసుకెళ్ళడానికి ఈ విధంగా రైట్ సైడ్లో రౌండ్ షేప్లో తీసుకొచ్చి అక్కడ స్టిచ్ వేసి ఆ థ్రెడ్ని నీడిల్ తోటి రివర్స్ డైరెక్షన్లో తీసుకొస్తున్నాను. ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు మిగిలిన థ్రెడ్ క్లాత్ కింది వైపు థ్రెడ్ నుంచి కిందికి లాగుతున్నాను. అప్పుడైతే అది టైట్ అవుతుంది, లేదంటే కాదు. ఈ విధంగా స్టిచ్ వేసి రివర్స్లో తీసుకొచ్చేటప్పుడు మాత్రమే అదే టైంలో మాత్రమే కింద దారము కిందికి లాగాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా టైట్గా పట్టుకుంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి దారాన్ని కింద వైపుకు ఈ విధంగా కిందికి లాగాలి. అప్పుడైతే ఈ విధంగా టైట్గా పడుతుంది అనమాట. అక్కడ నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా వేసిన స్టిచ్ని ఈ విధంగా రైట్ సైడ్లో రౌండ్గా తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్ వేసాను కదా, ఈ స్టిచ్ వేసిన తర్వాత ఈ పైన దారాన్ని ఈ విధంగా కింద వైపుగా కిందికి లాగాలి. క్లాత్ కింద వైపు పట్టుకున్న దారాన్ని కిందికి లాగితే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసి అక్కడ నుంచి కింద వైపు ఉన్న దారాన్ని కిందికి లాగితే ఈ విధంగా టైట్గా పట్టుకుంటుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకొని చూసుకోండి, గమనించుకోండి, స్లోగా వేసుకోండి. పెద్ద తొందర ఏమీ లేదు. మీకు స్టిచ్చెస్ అనేది థ్రెడ్ ఎలా వేయాలి, ఎలా లాగాలి, ఎలా తీసుకురావాలి అనేది
నీటిల్ గ్రిప్లో థ్రెడ్ని ఎలా ఉంచాలి అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే చాలు. అర్థమయ్యేంత వరకు ప్రాక్టీస్ నెమ్మదిగా చేసుకోండి. తొందర ఏమీ లేదు. మీకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా అర్థం చేసుకొని స్టిచెస్ అయితే వేసుకోండి. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన వర్క్ అనేది ఎంత నీట్గా ప్రాక్టీస్ చేస్తామో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో అదే విధంగా మనం వర్క్ చేసేటప్పుడు కూడా అదే అలవాటు అవుతుంది. అదొక్కటి మాత్రం చూసుకోండి. ఇక్కడ నేను థర్డ్ ఫ్లవర్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా లాక్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది అక్కడ స్టిచ్ వేస్తున్నాను కింద. ఇలా థర్డ్ లైన్కి ఈ విధంగా 2 లైన్స్ తీసుకొచ్చి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని రౌండ్ సర్కిల్లో తీసుకొచ్చి పైన పక్కనే ఉన్న డాట్కి స్టిచ్ వేసి అక్కడ నుంచి రివర్స్ డైరెక్షన్ తీసుకొస్తున్నాను. రివర్స్ డైరెక్షన్ తీసుకొచ్చేటప్పుడు కింద వైపు ఉన్న క్లాత్ కింద వైపు ఉన్న దారాన్ని కిందికి స్లోగా లాగుతున్నాను కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్గా కరెక్ట్గా స్టిచ్ వరకు వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా దీన్ని ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సేమ్ కింద వైపుకు రివర్స్ డైరెక్షన్లో థ్రెడ్ పైన రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు కింద వైపు పట్టుకున్న దారాన్ని వెనక్కి కిందికి స్లోగా లాగండి. ఒక్కసారి 2 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. కరెక్ట్గా వేసుకోవచ్చు. అప్పుడైతే ఏం ప్రాబ్లం ఉండదు. అర్థమయ్యే వరకే ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా తీసుకొచ్చిన థ్రెడ్ని స్టిచ్ వేసి దాన్ని అక్కడి నుంచి రివర్స్ డైరెక్షన్లో తీసుకురావాలి. రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు కింద వైపు ఉన్న దారాన్ని కిందికి లాగాలి. ఇలా కిందికి లాగంగానే ఈ విధంగా టైట్గా పట్టుకుంటుంది స్టిచ్ అనేది. ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో స్టిచ్ వేస్తున్నాం కదా, ఇలా రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చినప్పుడు కింద వైపు ఉన్న దారాన్ని కిందికి లాగుతున్నాను. సో అదొక్కటి గమనించుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి 2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వచ్చేస్తుంది కదా. రాందంటూ ఏది ఉండదు. మనము ఏ విధంగా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో, ఏ విధంగా ట్రై చేసుకుంటామో, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తామో అదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 ఫ్లవర్స్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 3 టైప్స్ ఈ విధంగా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. రివర్స్ డైరెక్షన్లో థ్రెడ్ని ఎలా లాగాలి, ఎలా తీసుకురావాలి, పైన క్లాత్ పైన నుంచి వెళ్ళి రివర్స్ డైరెక్షన్లో ఎలా తీసుకురావాలి, అదే టైంలో కింద వైపు ఉన్న దారాన్ని కిందికి ఎలా లాగాలి అనేది కూడా మీరు కరెక్ట్గా మైండ్లో పెట్టుకొని ఈ ఫ్లవర్స్ని అయితే ఈ 3 టైప్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వస్తుంది మీకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు బయట డబ్బులు పెట్టి నేర్చుకునే వాళ్ళకి ఏవైతే స్టిచెస్ నేర్పిస్తారో, ఏ విధంగా మగ్గం వర్క్ నేర్పిస్తారో అదే విధంగా అదే ప్రాసెస్ అవే క్లాసెస్ని నేను ఇక్కడ మన ఛానల్లో ఫ్రీగా నేర్పిస్తున్నాను. మీకు ఖచ్చితంగా నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేసే వరకు ప్రతి ఒక్క క్లాసు, ప్రతి ఒక్క డౌట్స్ అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. ప్రతి ఒక్కటి క్లారిఫై చేస్తాను. సో మీరు చేయవలసింది ఒక చిన్న హెల్ప్ మాత్రమే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియోస్ షేర్ చేయండి. మన మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.